నమస్కారం ఫ్రెండ్స్. మనం చేసే కర్మలకు అసలు మూలమేంటి? ఈ ప్రపంచంలో ధర్మం, యజ్ఞం, కర్తవ్యం అనే వ్యవస్థ ఎలా ఏర్పడింది? ఇవన్నీ మనుషులు సృష్టించినవేనా లేక దేవుని నియమమా? ఈ ప్రశ్నలకు శ్రీకృష్ణుడు భగవద్గీత 3వ అధ్యాయం 15వ శ్లోకంలో అద్భుతమైన సమాధానం చెప్పారు. అదేంటో మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. కృష్ణుడు ఏమన్నాడంటే, కర్మ వేదాల నుంచి ఉద్భవించింది. వేదాలు పరమాత్మ నుంచి ఉద్భవించాయి. అందువల్ల పరమాత్మ నిర్దేశించిన ధర్మం, యజ్ఞం, కర్తవ్యాలలో ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఈ శ్లోకంలో కృష్ణుడు ఒక గొప్ప నిజాన్ని చెప్పారు. అదేంటంటే, ధర్మం అనేది మనుషులు సృష్టించిన నియమం కాదు, అది సృష్టికర్త ఏర్పాటు చేసిన జీవన విధానం. అందుకే మన కర్తవ్యాన్ని ధర్మం ప్రకారం చేస్తే అది కేవలం పని కాదు, దైవ సేవగా మారుతుంది. మనం నిజాయితీగా పని చేయడం, ఇతరులకు సహాయం చేయడం, ప్రకృతిని కాపాడటం, కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడం, ఇవన్నీ ధర్మానికి అనుగుణంగా చేసిన కర్మలే. అలాంటి పనుల్లోనే భగవంతుని చిత్తం ఉంటుంది. ఈ శ్లోకం మనకు ఇచ్చే మోటివేషన్ ఏంటంటే, మన పని చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు, దాన్ని ధర్మంతో నిజాయితీతో చేయడమే ముఖ్యం. అలాంటి కర్మ మన జీవితాన్ని పవిత్రం చేస్తుంది, మనల్ని ఆధ్యాత్మికంగా మంచి సిచ్యువేషన్ కి తీసుకెళ్తుంది. కానీ ఈ ధర్మచక్రం పాటించకుండా స్వార్థం కోసం మాత్రమే జీవించే వ్యక్తికి ఏమవుతుంది? దీనికి శ్రీకృష్ణుడు తర్వాతి శ్లోకంలో చాలా గంభీరమైన వార్నింగ్ ఇచ్చారు. అదేంటో మీకు తెలియాలంటే ఫాలో చేసి కామెంట్స్ లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. మనం తర్వాతి వీడియోలో కలుద్దాం. హరే కృష్ణ.